పాత శివాలయం ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన దేవాలయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. బుధవారం పాత శివాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొని నూతన కమిటీ సభ్యులను శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ పాత శివాలయం ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన దేవాలయమని అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు భక్తులకు మెరుగైన సేవలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని తెలిపారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ ముఖ్యమైన అంశమన్నారు. పాత శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. నూతన కమిటీకి తన సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. నూతన కమిటీ చైర్మన్ ధనేకుల సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దేవస్థాన కార్యనిర్వహణాధికారి నటరాజన్ సన్ముఖం పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమేర, నాగవంశీల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ, జనసేన నాయకులు అమిశెట్టి వాసు, బీజేపీ నాయకులు అడ్డూరు శ్రీరామ్, కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు. విజయవాడ నగరం పుట్టిన దేవాలయం ఈ శివాలయం ప్రతిష్ఠిత ఆలయం. ఈ ఆలయం విజయవాడ నగరం అనేది ఈ ఆలయం ఎదుర్కోవాలంటే పాత శివాలయాన్ని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది మొట్టమొదటి శివాలయం రాష్ట్రంలోని. ఇక్కడి నుంచే విజయవాడ నగరం మొదలైంది. అందుకే తర్వాత ఎన్ని శివాలయాలు వెలిసినా దీని పేరు పాత శివాలయం అంటారు. కాబట్టి ఈ పాత శివాలయానికి చైర్మన్గా మరి ధనేకుల సుబ్బారావు గారు నేయడం అనేది చాలా సంతోషం. ఆయన వయసు 72 సంవత్సరాలు. 72 సంవత్సరాల వయసులో ఆయన చేయడం దీనికి ఈ కార్యక్రమానికి చాలా సంతోషపడుతున్నాం మేము. ఆయన ఎందుకంటే ఈ గుడిని అవసరమైతే 10 మంది డొనేషన్ తీసుకోనన్నా సరే
దీన్ని అభివృద్ధి చేయగల సత్తా ఆయనకుంది. అందులో వచ్చే పుష్కరాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సుబ్బారావు గారికి చైర్మన్ బాధ్యతలు ఇవ్వడం, ఆయన్ని కూడా దీన్ని గర్వంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ శివాలయాన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం. సుబ్బారావు గారిని వేయటం, అట్లాగే మరి జనసేన పార్టీకి కూడా ఒక సభ్యుడిని ఇవ్వటం, కోర్మారావు గారిని, మరి వీళ్ళంతా కూడా ఈ దేవస్థానం ఎంతో ప్రఖ్యాతి చెందిన దేవాలయం. ఎందుకంటే ఈ దేవాలయానికి ఒక ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందుకంటే ధర్మరాజు ప్రతిష్ఠించాడనేది పేరుంది. ఇక్కడ పాత శివాలయం అంటే తెలియని వాళ్ళు లేరు. దీన్ని అభివృద్ధి చేయాలని భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుండా దీన్ని ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి గణేకల్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి పాలక మండలి అంతా కలిసి ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు శివాలయం చైర్మన్గా నన్ను మా ఎంపీ చిన్ని గారు ఇచ్చేందుకు నేను ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే నాకు శివాలయం బాధ్యతలు నా మీద పెట్టినందుకు నేను అన్ని రకాలుగా ప్రజలకి ఎంత సేవ చేయాలో ఇబ్బంది లేకుండా అంత సేవ చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అట్లాగే అభివృద్ధి పనులు ఏమున్నా కూడా నేను తప్పకుండా శక్తివంతం లేకుండా అందరినీ కలుపుకొని ఎవరికి ఇబ్బందులు లేకుండా శివాలయం అభివృద్ధికే నేను ఇంత పాటుపడతాను, సేవ చేస్తాననేది అందరి ముందు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. అందరికీ అభినందనలు, శుభాభినందనలు. Like, subscribe and press the bell icon for new updates.